చెప్పే వెళ్తాడు, తగాదకు వెళ్ళినా చెప్పే వెళ్తాడు, కొట్లాటకు వెళ్ళినా చెప్పే వెళ్తాడు, ఆడపిల్లలు వేడిపించడానికి వెళ్ళినా చెప్పే వెళ్తాడు కదా. చెప్పే వెళ్తారా? డాడీకి మమ్మీకి చెప్పే వెళ్తారా? నేను చెప్పరు. కొంతమంది సిగ్గుపడుతున్నారు అంటే ఏడిపిస్తున్నారు. చెప్పే వెళ్తారండి? చెప్పరు కదా. ఈయనేం చేస్తున్నాడు చెప్పండి? డాడీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు. అంటే మా అబ్షాలోము ఏది చేయాలన్నా పర్మిషన్ తీసుకొని చేస్తాడు. అర్థమైపోయాడు. అంటే అబ్షాలోము ఏం చేస్తున్నాడంటే కపటంగా, కుయుక్తిగా, మోసంగా రాజు కావడం కోసం దావీదు మీద ఏం చేస్తాడు చెప్పండి? కుట్ర పన్నుతున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? అంటే కుట్ర అంటే ఎప్పుడంటారు? తెలియకుండా, ఎదుటివాడికి తెలియకుండా చేసేదాన్ని ఏమంటారు చెప్పండి? కుట్ర. కాబట్టి అబ్షాలోము కోరిక ఏంటి చెప్పండి? రాజు అవ్వాలి. దానికోసం దావీదు దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు, ప్రజల దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు, అందరి దగ్గర మార్కులు కొట్టేస్తున్నాడు మనలాగానే. కాబట్టి ఇది మంచి పద్ధతినా చెప్పండి? మోసంగా, కపటంగా, కుయుక్తిగా, లోపలేమో ఒక ఆలోచన పెట్టుకొని పైకేమో ఇంకొక ఆలోచన మంచివాడిగా నటిస్తూ కనబడటం అనేది మంచి పనా లేకపోతే చెడ్డ పనా? చెప్పాలి. మంచి పనా చెడ్డ పనా? పెద్దగా చెప్పాలి మీరు. మంచి పనా చెడ్డ పనా? పెద్దగా చెప్పాలి. మంచి పనా చెడ్డ పనా? చెప్పండి, పెద్దగా చెప్పండి. మంచి పనా చెడ్డ పనా? చెడ్డ పని. కాబట్టి ఇప్పుడు అబ్షాలోము మంచిగా చెడ్డాడు. మీరే చెప్పాలి, నేను చెప్పట్లా. అబ్షాలోము మంచిగా చెడ్డాడు. అబ్షాలోము కోపం వస్తుంది ఇష్టం. అబ్షాలోము మంచిగా చెడ్డాడా? గమనించండి, నేను చెప్పిన దాన్ని బట్టి. అబ్షాలోము మంచిగా లేదు చెడ్డాడా? మంచిగా చెడ్డాడా? కొంతమంది మంచోడు అంటుంది, ఏమో సార్ గట్టిగా అడిగాడు కదా, మంచోడు ఉంటాడు ఏమలే, మనకంటూ ఆలోచన ఉండదు. 2 సార్లు గట్టిగా అడగలే మంచోడు, 2 సార్లు గట్టిగా చెడ్డోడు. మంచోడు చెడ్డోడు ఎవరు? అబ్షాలోము చెప్పండి. మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. కాబట్టి ఇప్పుడు చెడ్డోడు అని అర్థమైంది. ఇప్పుడు దావీదుకి హెబ్రోనుకి ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అబ్షాలోము అర్థమైంది. ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అబ్షాలోము హెబ్రోనుకి అక్కడికి వెళ్ళి ప్రజలందరినీ సమకూర్చుకొని, రాజులందరినీ సమకూర్చుకొని దావీదు మీదకి ఏం చేయడానికి పోతున్నాడు చెప్పండి? యుద్ధం చేసి వాళ్ళ నాన్నని యుద్ధంలో చంపేసి ఆ తర్వాత ఏమవ్వాలనుకుంటాడు చెప్పండి? రాజు అవ్వాలనుకుంటున్నాడు. రాజు కుమారుడికి ఎత్తుంటే రాజుకి ఎంత ఉండాలా చెప్పండి? రాజు కుమారుడికే ఎత్తుంటే రాజుకి ఎంత ఉండాలా కదా? మీకే ఎత్తుంటే మీ నాన్నకి ఎంత ఉండాలా? మీ నాన్న తెలియదు, మీ సంగతులు ఏమి తెలియదు. మా డాడీ చూడండి, మై డాడీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అనుకుంటాను, కానీ డాడీకి అన్నీ తెలుసు. కానీ చెప్పడం ఎందుకని? కన్నబెట్టాం కదా, కన్నబెట్టాం కదా, కడుపును కొట్టిన బిడ్డ కదా, బయట వేసుకోలేడుగా, బయట వేసుకోలేడుగా. బిడ్డ తప్పు చేస్తున్నారు సార్ డాడీకి తెలుసు, కానీ ఏం చేస్తారు చెప్పండి? చెప్పుకోలేదు. చాలామంది తల్లిదండ్రులు అదే బాధలో ఉన్నారు. మీరు తప్పులు చేస్తున్నారు డాడీకి తెలుసు, కానీ తెలుసుకుంటారులే, మారుతారులే, బాగుపడతారులే. నా బిడ్డ చెడ్డోడు అందరూ చెప్తున్నారు, కానీ నా బిడ్డ చెడ్డోడు ఎందుకు అవుతాడు? మంచోడు అవుతాడులే, మంచోడు అవుతాడు. మా అమ్మాయి చెడ్డదని అందరూ చెప్తున్నారు, కాదులే మా అమ్మాయి మంచిదవుతులే. తండ్రి ఏం ఆలోచిస్తాడు చెప్పండి? బిడ్డల క్షేమాన్ని ఆలోచిస్తాడు కదా అండి. ఇప్పుడు అబ్షాలోము ఏం ఆలోచిస్తున్నాడు? తండ్రి కీడును ఆలోచిస్తున్నాడు. తండ్రిని ఎట్లా చంపాలనేమో అబ్షాలోము ఆలోచిస్తుంటే, బిడ్డను ఎలా కాపాడాలని దావీదు ఆలోచిస్తున్నాడు. చూడండి ఎంత క్వైట్ ఆపోజిట్గా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు దావీదు గురించి సమాచారం చెప్పగానే వెంటనే దావీదు, రేయ్ ఏమి అబ్షాలోము నా మీద వస్తావా? నేను ఎన్ని రాజ్యాలు జయించో తెలుసా? నా ముందు ఎంతమంది చనిపోయారో తెలుసా? గొలియాతు లాంటి 6 మూరరాలు జాగ్రత్తున్న గొలియాతునే గులకరాయితో చంపేశారని చెప్పి తిట్టేవాళ్ళు కదా. చిన్న రాయి తీసుకొని వేసి కొడితే ఏమైపోయాడు? గొలియాతు చనిపోయాడు కదా. సింహాన్ని చంపినోడు దావీదు, ఎలుగుబంటిని చంపినోడు దావీదు. దావీదుకి చంపడానికి అబ్షాలోము వస్తుంటే దావీదు కూడా ఎదురుపోవాలి, రారా చూసుకుందాం అనాలి కదా. అయితే దావీదు ఎలాంటి తెలుసా?
కొడుకు చంపడానికి వస్తుంటే అప్పుడు అందరికీ చెప్తున్నాడు, అయ్యా మనం ఇక్కడ ఉండొద్దు, మనం ఇక్కడ ఉంటే అబ్షలోము వస్తాడు, అబ్షలోము వచ్చి అంత నాశనం చేస్తాడు, పట్టణాలు నాశనం అయిపోతాయి, మనుషులు చనిపోతారు, వీరందరూ చనిపోవటం, వీరందరూ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనే ఈ ఊరు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోతా. ఎంత కష్టం! అడవిలోకి పోవడం అంత ఈజీగా ఉంటుంది. అడవిలోకి వెళ్తే మనం ఈజీగా ఉంటామా? అడవిలో క్షేమంగా ఉంటామా? ఏ పక్క నుంచి పులి వస్తుందో, ఏ పక్క నుంచి సింహం వస్తుందో, ఏ పక్క నుంచి ఎలుగుబంటి వస్తుందో, ఏమొస్తుందో, లైట్లు ఉండవు, దారి ఉండదు కదండి, చక్కటి దారి ఉండదు, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ఏవి ఎక్కడ గుంచుకుంటాయి ఏమవుతుందో తెలియదు. అయినా కొడుకు క్షేమం కోసం దావీదు ఏమవుతున్నాడు చెప్పండి, రాజనగర్ను వదిలిపెట్టి కిద్రోను వాగు దాటి అరణ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమని చెప్పాడు తన పనివారందరికీ? అయితే పనివారు అన్నొచ్చు, ఏమని అంటే, దావీదు గారు మీరు అనండి, మేము అబ్షలోము తల తీసుకుని వస్తాం అని ఉండొచ్చు కదా, అంటారా లేదా? నువ్వు అంటే అబ్షలోము తల తీసుకుని వస్తాం అని ఉండొచ్చు. కానీ దావీదు ఏమని చెప్పండి, మనం ఎవరు కూడా అబ్షలోముకి పారిపోతాం అని పిలిచి అప్పుడు అబ్షలోము చూసుకున్న అబ్షలోము వస్తున్న సంగతి అర్థమైపోతుంది. అబ్షలోము ఏం చేస్తుందో తెలుసా? దావీదుకి ముఖ్యమైన వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటాడు. దావీదు నా బలము, నా నమ్మకం అనుకున్న వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటాడు. అందులో అహితోఫేలు అనేటువంటి దావీదుకి మంచి స్నేహితుడు, అన్ని విషయాల్లో మంచి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కూడా అబ్షలోము ఏం చేసి చెప్పండి లాగేస్తున్నాడు. ఈ విషయం కూడా దావీదుకి అర్థమైపోయింది. అరే, అహితోఫేలు కూడా వెళ్ళిపోయాడా అబ్షలోము పక్కకి? అవును సార్, అబ్షలోము పక్కకి అహితోఫేలు కూడా వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు యాజకులు పిలిచి సాదోకుని అబ్యాతారుని ఇద్దరు పిలిచాడు. ఒక పని చేయండి, మీరిద్దరు మందసాన్ని తీసుకుని యెరూషలేము వెళ్ళిపోండి, మందసాన్ని తీసుకొని దేవుడు మందసాన్ని యెరూషలేము వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటా. నా దేవుడు గనక మరలా తిరిగి నన్ను తన రాజ్యానికి తిరిగి రప్పిస్తే వస్తా, లేకపోతే నేను ఇక్కడే మరణిస్తా అని దావీదు సాదోకు కళ్ళము నీళ్ళు పెట్టుకున్నాడు. అభ్యంతరాలు ఏడుస్తున్నాడు. రాజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా? ఏమంటున్నా చెప్పండి, నా దేవుడు మరలా నన్ను తిరిగి రప్పిస్తే వస్తా. అంటే నా దేవుడి చిత్తంలో నేను తిరిగి మరలా రాజును అవ్వాలంటే అవుతా, లేకపోతే లేదు. అబ్షలోము ఎలాంటి వాడో మనం చూసాం. ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? కొడుకు యుద్ధానికి వస్తున్నాడంటే ఇక్కడ ఎవరు నష్టపడకూడదని చెప్పి పారిపోవడానికి ఇష్టపడుతున్నాడు. రెండవది ఏంటి? దేవుని మందసం ఈ అరణ్యంలో ఉండడం ఇష్టం లేదు, మందసాన్ని తీసుకొని యెరూషలేములో దేవుని మందిరంలో అక్కడ పెట్టేసేయండి, యెరూషలేములో ఉంచండి. ఒకవేళ నా దేవుని చిత్తం ఉంటే నేను తిరిగి వస్తా, లేకపోతే లేదు. అంటే దావీదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు చెప్పండమ్మా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనం ఎగ్జామ్కి వెళ్తాం, ఈ ఎగ్జామ్లో నా దేవుని చిత్తం అయితే నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటా, నా దేవుని చిత్తం కాకపోతే నాకు మంచి మార్క్స్ రావు. అర్థమైందా? దేవుడు నీ యందు ఆలోచన చేస్తేనే నీ జీవితంలో ఎటువంటి బ్లెస్సింగ్స్ అయినా, వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్స్ యూ విల్ బి గెట్ ఇన్ యువర్ ఫ్యూచర్, దట్ ఈస్ డిపెండ్ అపాన్ గాడ్స్ విల్. Without God's will you cannot do anything on this earth. Without God's will you cannot do anything. So without God's will your life is nothing. So your life, entire your life will be run with God's will. దేవుని చిత్త ప్రకారమే నీ జీవితం నడిపించబడుతూ ఉంటుంది. నువ్వు సినిమాకి వెళ్ళినా దేవుని చిత్తమే, నువ్వు తాగుబోతువైన దేవుని చిత్తమే, నువ్వు అక్కడికి వెళ్ళిన దేవుని చిత్తమే. ఇదంతా తిప్పేది ఎందుకంటే వాటన్నింటిలో నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? తిప్పి 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 మళ్ళా తన దగ్గరికి తెచ్చుకుంటాడు. ఎంతమంది త్రాగుబోతులు, ఎంతమంది సినిమా వాళ్ళు, ఎంతమంది పేకాటాడే వాళ్ళు, ఎంతమంది వ్యభిచారులు, ఎంతమంది దొంగతనాలు, ఎంతమంది హత్య చేసేవాళ్ళు ప్రభు మార్చుకోలేదా? దేవుని చిత్తంలో ఏదైనా జరుగుతుంది. అలాగే దావీదు కూడా అంటాడు, నా దేవుని చిత్తం ఉంటే నేను మళ్ళా రాజును అవుతా, లేకపోతే లేదు. ఎంత గొప్ప మనసు దావీదుది!
అంటే నాకు రాజ్యం ముఖ్యం కాదు, నా దేవుని చిత్తము ముఖ్యం. రాజుగా ఉంటే నాకు ఇష్టం, నాకు ముఖ్యం కాదు, నా దేవుని చిత్తము ముఖ్యం. అది దావీదు యొక్క మనసు. అంటూ ఇప్పుడు ఆ కొండలు ఎక్కుతూ ఉన్నాడంట దావీదు. కొండలు ఎక్కుతుంటే చెప్పులు లేవు పాపం దావీదుకి. 15వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఆ విషయాలు మొత్తం ఉంటాయి. మీరు చదవడం తర్వాత దానికి మన స్థాయికి సరిపోదు కాబట్టి చెప్తూ వెళ్తుంది. ఆ 15వ అధ్యాయము 32వ వచనంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు దావీదు. కొండ ఎక్కుతూ ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ రాళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి. ఆ కొండ ఎక్కుతూ ఉంటాడు, ఆ రాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటూ రక్తం కారుకుంటూ కొండ మీద నడుచుకుంటూ పోతూ ఉంటే చుట్టూ కొంతమంది వచ్చారు కదా దావీదుతో పాటు. వాళ్ళు చూసి ఏమనుకుంటారు చెప్పండి? రాజనగర్లో దావీదు ఎలా చూశారు? తన వైభవం, తన మర్యాద, తన ఘనత, తన గౌరవం రాజపురంలో ఎలా ఉంది, ఆ రాజభవనంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉన్నాడు దావీదు? కొండల మీద కాలంలో రాళ్ళు గుచ్చుకుంటూ రక్తం కారుకుంటూ కష్టపడుతూ వెళ్తున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారంగా కష్టపడటానికైనా, శ్రమ పడటానికైనా, అరణ్యంలో ఉండటానికైనా, ప్రజల క్షేమం కోసం దావీదు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? కష్టపడుతుంది. మన జీవితాల్లో మంచి వాళ్ళు ఎప్పుడు అవుతారంటే కష్టపడితేనే. మంచి వాళ్ళు ఎప్పుడు అవుతారంటే మనం ఇతరులకు మంచి చేయడం కోసం మనం కష్టపడితేనే. ఇతరులకు మనం మంచి చేయాలని మనం కష్టపడకపోతే మనం మంచి వాళ్ళం కాలేము. మంచి వాళ్ళు అయితేనే దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఇంకో పని చేస్తున్నాడు దావీదు. ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అరే కాళ్ళు గుచ్చుకున్నాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి, రక్తం కారిపోతుంది, నొప్పులు పడుతున్నాయి, బాధపడుతున్నాడు. అయినా మోకరిల్ని ఏం చేస్తున్నాడో చెప్పండి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అరే ఇంత కష్టపెట్టావు దేవుడా, ఏది నాకు ఈ శ్రమ అని దేవుని నిందించట్లా. ప్రభా నాకు ఈ శ్రమ ఇచ్చినందుకు వందనాలు అంటాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు ఈ శ్రమ ఇచ్చినందుకు. అప్పుడు మూషేని పిలిచాడు, సాదోకు అభ్యర్థులు నీతో పాటు వస్తాను, నువ్వు వెళ్ళి అబ్షాలోము సంగతి చూద్దురా వస్తాను. ఇప్పుడు చెప్పండి, దావీదు మంచివాడా చెడ్డవాడా? దావీదు మంచివాడా చెడ్డవాడా? చెప్పరు. మంచివాడా చెడ్డవాడా? ఏంది అలా చెప్పేస్తారు? టక్కటక్క చెప్పేస్తారు. మీరు ఆన్సర్స్ నాకు అలా ఆశ్చర్యంగా ఉంది. అబ్షాలోము, దావీదు అంటే మన కథలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి పేరు ఇప్పుడు అబ్షాలోము ఆనరబుల్ పర్సనా, డిసానరబుల్ పర్సనా? ఆనరబుల్ కదా. మా ప్రజలందరూ మంచివాళ్ళు అంటే మీరేం ఆనరబుల్ కదా? ఏమన్నారో మరి. వీధుల్లో అందరూ చూసి దావీదు అబ్షాలోము చూసి ఎంత మంచివాడో, దగ్గర తీసుకున్నాడు, మాట్లాడాడు అని చెప్పి వాళ్ళందరూ అంటారు కదా. మరి వాళ్ళందరూ మంచివాడు, మీరేం దావీదు అబ్షాలోము చెడ్డవాడు అంటారు? either he is honorable or dishonorable. సో ఆనరబుల్ అంటే ఘనత అనేది ఎలా వస్తుంది చెప్పండి? మన ప్రవర్తన బట్ట, లేకపోతే మనం చేసే క్రియలను బట్ట చెప్పాలి. అబ్షాలోము ప్రవర్తన బాగానే ఉంది, బైక్ బాగానే ఉంటున్నాడు, కానీ క్రియలు ఉన్నాయి, నాన్న చంపడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదు ఎలా ఉన్నాడు? కష్టపడుతున్నాడు, కొడుకుని ఏమంటలా పారిపోతున్నాడు, నన్ను కష్టపడడానికి, నన్ను ఇబ్బంది పడడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దావీదు ఆనరబుల్లా, డిసానరబుల్లా చెప్పాలి. సో మన లెసన్ పేరేంటి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, మీరే చెప్పాలి. ఐదర్ ఆనరబుల్ ఆర్ డిసానరబుల్. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అక్కడ చూడండి ఏముంది అక్కడ చెప్పాలి. ఏముంది అక్కడ? ఏమ్మా? గొప్ప ఇంటిలో చదవండి. కాబట్టి పిక్చర్ చూడండి, ఏముంది ఇక్కడ చెప్పాలి. ఏముందమ్మా? పిక్చర్లు ఏం కనపడుతున్నాయి? ఏం కనపడలేదు మీకు? ఇదేంటిది?
ఇంటి ద్వారం. సో పాలస్తీనా దేశంలో ప్రతి ఇంటిలో కూడా ఏమేంటి చెప్పండి, 2 పాత్రలు ఉంటాయి. ఒక పాత్ర ఏంటి చెప్పండి, ఏముంది అక్కడ? వెజల్ ఆఫ్ ఆనర్. రెండవ పాత్ర ఏముంది చెప్పండి? వెజల్ ఆఫ్ డిజానర్. వెజల్ ఆఫ్ ఆనర్, వెజల్ ఆఫ్. ఇప్పుడు వెజల్ ఆఫ్ ఆనర్ ఎవరి క్యారెక్టర్ మనం తీసుకోవచ్చు చెప్పాలి? ఎవరి క్యారెక్టర్ తీసుకోవచ్చు? దావీదు క్యారెక్టర్ తీసుకోవచ్చు. వెజల్ ఆఫ్ డిజానర్ ఎవరు తీసుకోవచ్చు? అబ్షాలోము తీసుకోవచ్చు. పాలస్తీనా దేశంలో ఒక మర్యాద ఉంది. ఏంటి ఆ మర్యాద అంటే, మనకు జనరల్గా ఎండాకాలం అందరికీ కూడా అన్నం లేకపోయినా పర్లేదు, కానీ ఏముండాలి చెప్పండి? నేను చెప్పలేండి. బాగా ఎండలో వచ్చాం, రాగానే ఎక్కడికి పోతాం చెప్పి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి కుండ దగ్గరికి పోతాం, తీసుకొని ఉంచుకొని అప్పుడు మమ్మీ వచ్చి ఇదిగో చికెన్ బిర్యానీ తినడిస్తే తింటామా? నీ బిర్యానీ నాకు పక్కన పెట్టదు మమ్మీ, నాకు ముందు కాసి మంచినీళ్ళు ఇవ్వంటాం కదా అండి. అంటే ఏంటి? మంచినీళ్ళు అనేది ఎవరి ఇంటికి వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో ఏముంటుందంటే మంచినీళ్ళు ఇవ్వడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు ఏమో ఒక ఆమె ఉంది, ఏమా వీళ్ళ ఇంటికి నేను వచ్చాడు, ఏమేం చేస్తుంది చెప్పండి? ఏం తీసుకుని వస్తుందమ్మా చెప్పండి? ఏం తీసుకుని వస్తుంది? మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. సో ఇంటికి రాగానే ఆ వ్యక్తికి ఏమి ఇస్తుంది చెప్పండి? మంచినీళ్ళు ఇస్తుంది. సో ఇప్పుడు మంచినీళ్ళు వెజల్ ఆఫ్ ఆనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తారా? వెజల్ ఆఫ్ డిజానర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తారా? వెజల్ ఆఫ్ ఆనర్ దేనికి అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాల్లో మంచినీళ్ళు అంటే ఎవరైనా ఇంటికి రాగానే శ్రేష్టమైన మంచినీళ్ళు ఇచ్చే పాత్రనేమో వెజల్ ఆఫ్ ఆనర్గా పెడతారు. వీళ్ళు తాగుతారుగా, మొత్తం తాగదు కదమ్మా, మొత్తం తాగుతారా? కొంతమంది సింపుల్గా అలా తీసుకుని అక్కడ పక్కన పెడతారు, కొంతమంది సగం దాకా పక్కన పెడతారు, కొంతమంది చాలు చాలు అని చెప్పి కొంచెం దాకా పక్కన పెడతారు. మిగిలిన నీళ్ళు ఏం చేస్తారు? మనమైతే ఇలా అంటాం కదా, ఎలా అంటాం? ఇలా పారపోస్తాం. కానీ వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే ఈ నీళ్ళని తీసుకుపోయి దీంట్లో పోస్తారు. దేంట్లో పోస్తారు చెప్పండి? వెజల్ ఆఫ్ డిజానర్. దీన్ని ఉపయోగిస్తారా? ఈ నీళ్ళని ఉపయోగిస్తారా? ఈ నీళ్ళని ఉపయోగించారు. ఎందుకని? తాగగా మిగిలిన నీళ్ళు దీంట్లో పోస్తారు. తాగడానికి ఏమో ఈ పాత్రలో వేస్తారు, తాగగా మిగిలిన నీళ్ళేమో ఈ పాత్రలో పోస్తారు. ఇవి ఉపయోగించబడతాయి, ఇవి ఉపయోగించబడతాయా? ఏవి ఉపయోగించబడతాయి చెప్పండి? కాబట్టి తాగడానికి శుద్ధి జలం మాత్రమే ఉపయోగించబడుతుంది. నిజంగా ఆ దాహం వేసినప్పుడు మంచినీరు తీసుకొచ్చి, చక్కటి చల్లటి మంచినీరు తీసుకొచ్చి ఇస్తే తాగిన వాడు ఎంత ఆనందపడతాడు కదండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మంచివాడిగా ఉండాలంటే, మంచి వాళ్ళుగా మనం ఉండాలి అంటే మరి ఏం చేయాలి? వెజల్ ఆఫ్ ఆనర్గా ఉండాలంటే ఏం చేయాలి? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి? క్లాస్లో, కుటుంబంలో, చర్చిలో ఎక్కడైనా సరే మనం ఘనత తెచ్చుకోవాలి. ఘనత అంటే, ఆనర్నెస్ అంటే గౌరవం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే మనము గౌరవించబడతాం? దావీదు ఏం చేశాడు? చెడు చేశాడా, మంచి చేశాడు? అబ్షాలోము చెప్పండి, చెడు చేశాడా, మంచి చేశాడా? మంచి. అబ్షాలోము దావీదుకి ఏం చేశాడు? మంచి చేశాడు, చెడు చేశాడా? అంటే అబ్షాలోము చెడు చేస్తున్నాడని తెలిసి కూడా దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్షాలోముకి మంచి చేస్తున్నాడు. అర్థమైందా? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే మనం ఇతరులకు ఏం చేయాలి చెప్పడమ్మా? మంచి చేయాలి. ఏం చేయాలి? మంచి చేయాలి. వారు మనం చెడు చేస్తున్నా సరే మనం ఏం చేయాలి? వాళ్ళు చెప్పండి, మంచి చేయాలి. కాబట్టి మంచి చేయాలంటే మనకున్న దప్పిక తీరాలి. ఏమి దప్పిక? ఆత్మ సంబంధమైన దప్పిక తీరాలి. చాలామందికి ఈ దప్పిక లేదు, ఈ దప్పిక తెలియదు, ఈ దాహం గురించి తెలియదు. అందుకని మనం ఇష్టం వచ్చినట్టు ఉంటాం, యవనస్తులుగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు చక్కటి మాట చెప్తూ చదవడమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన నీళ్ళు ఇస్తాడు, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు కాబట్టి
దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నీళ్ళు ఇస్తున్నాడంట. ఆయన నీళ్ళు ఇస్తే తాగిన వాడికి ఇంకేమన్నా చెప్పడమా, దప్పిక అనేది ఉండదు. కాబట్టి ఆత్మలో దాహం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మన జీవితాల్లో యవనస్తులంగా మంచి అనేది చేయాలంటే దావీదులాగా మనం కూడా ఇతరుల క్షేమం కోసం కష్టపడాలంటే ముందు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన నీళ్లు, ప్రభు ఇచ్చే నీళ్లు తాగాలి. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు చదవడమ్మా? దప్పిక కొనువారులారా నీళ్ళ యొద్దకి రండి అంటున్నాడు. ఆ అధ్యాయంలో మొదటి వచనం ఏమంటాడు చెప్పండి? దప్పిక కొనువారులారా నీళ్ళ యొద్దకి ఎక్కడికి రావాలి మనం చెప్పండి? నీళ్ళ యొద్దకు రావాలి. ఆ నిత్య జీవము యొక్క నీళ్ళ ఊట దగ్గరికి మనం రావాలి. ఈ నీళ్ళ ఊట ఎక్కడ ఉందంట? అందుకే కీర్తనకారుడు అంటాడు, చదవండి 36వ అధ్యాయం 9వ వచనం. 36వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 36:9 ప్రకారం ఆ నీళ్ళ ఊట ఎక్కడ ఉందంట? చదవమ్మా. నీ యొద్ద జీవ జలపు ఊట ఉన్నది. కాబట్టి జీవ జలపు ఊట కలదు. ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. కాబట్టి మనం దాహం తినాలంటే నీళ్ళ యొద్దకు పోవాలి. నీళ్లు ఎక్కడున్నాయంటే చెప్పండి? దేవుని దగ్గర ఉన్నాయి. ఆ నీళ్లు తాగిన వాళ్ళు ఎలా నడిపించబడతారంట? అందుకని కీర్తనలు 22:2 ప్రకారం ఏమంటే చదవడమా? 23:2 ప్రకారం 23:2 పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కరుణ చేయను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. ఎలాంటి జలం అంటది? శాంతికరమైన నెమ్మది. ఈ నీళ్లు తాగిన వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకు భయం ఉండదు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఎటువంటి ఆపద ఉండదు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఎటువంటి కొరత ఉండదు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఎటువంటి కరువు ఉండదు. ఈ నీళ్లు తాగిన వాళ్ళకి ఎటువంటి మార్క్స్ తగ్గవు, ఫెయిల్యూర్స్ ఉండవు. అన్ని బ్లెస్సింగ్సే. అర్థమైందండి? దోస్ హూ ఆర్ డ్రింక్ బై దీస్ వాటర్, విచ్ వాటర్ దట్ ఈస్? ఇట్ వాస్ గివెన్ బై ది ఆల్మైటీ. దేవుడిచ్చే నీళ్లు తాగినటువంటి వారు, ఆ నీళ్ళే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అర్థమైందండి? అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఏమని చదవండి? యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఏమంటాడు ఆ నీళ్ళ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు? 7వ అధ్యాయం 37వ వచనం. ఎవరైనా తప్పికొనేలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచువాడే జీవజల నదులు పారుతాయంట. ఎవరైతే ఆయన యొద్దకు వెళ్తారో ఆయన నీళ్ళు ఇస్తాడు. ఆ నీళ్లు తాగి దప్పిక తీర్చుకుంటే జీవజలముల యొక్క ఊట దేవుని కొరకు ఎంతగానో ఆశీర్వదించబడతారు. చూడండి, జీవజలం యొక్క ఊట ఎప్పుడు ఏమవుతుందో చెప్పండి అమ్మా. జీవజలం అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అది పారుతూనే ఉంటుంది. కొన్ని నదులు ఎండాకాలం వస్తే ఎండిపోతాయి. కొన్ని నదులు ఇసుక కనపడుతుంది, నీళ్లు కనపడవు. కానీ కొన్ని నదులు చూడండి ఎప్పుడు నీళ్లుంటూనే ఉంటాయి. అంటే యేసయ్య ఇచ్చే నీళ్లు తాగే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఎప్పుడూ పచ్చగానే ఉంటారు, ఎప్పుడూ నెమ్మదిగానే ఉంటారు, ఎప్పుడూ ఆశీర్వాదకరంగానే ఉంటారు. వాళ్ళు చదివే చదువులు ఆశీర్వదించబడతారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్ ఆశీర్వదించబడతారు. వారికి వచ్చే జాబ్స్ ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారు పొందేటువంటి బ్లెస్సింగ్స్ అన్ని కూడా భూమి మీద ఎలా ఉంటాయి చెప్పండమ్మా? ఎప్పుడు ఉంటాయి వాళ్ళకి బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్. ఎప్పుడు చెప్పండి? ఎవరైతే ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఇచ్చి నీళ్లు తాగుతారో ఆ నీళ్లు తాగిన వారు మాత్రమే అలా ఉండగలుగుతారు. ఇప్పుడు దావీదు అలా ఉండగలిగాడంటే కారణం ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చి నీళ్లు తాగాడా లేదా? తాగాడు కాబట్టి కొడుకు తరుముతూ వచ్చినా కొడుకు క్షేమాన్ని కోరాడు. తాగాడు కాబట్టి అరణ్యంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తాగాడు కాబట్టి దేవుని మందసాన్ని మరలా తిరిగి యెరూషలేముకు తీసుకెళ్ళమన్నాడు. తాగాడు కాబట్టి ఆ అరణ్యంలో ముళ్ళు గుచ్చుకున్నా రాళ్ళు గుచ్చుకున్నా ప్రభువుని ఆరాధిస్తున్నాడే కానీ ప్రభువుని ఎక్కడా కూడా నిందించాడు. కాబట్టి దావీదు ఏమయ్యాడు? ఆ దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అర్థమైందా? మనము కూడా ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలంటే ఎవరు నీళ్ళు తాగాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే నీళ్ళు తాగాలి. నిజంగా తాగినామా? రేపు దేవుడు వస్తాడు. రేపు దేవుడు తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం చదవడమ్మా త్వరగా.
దప్పిక కొనేవాళ్ళు రానిమ్ము. జీవజలం ఉచితంగా తీసుకో. జీవజలాన్ని ఆయన వస్తాడు, జీవజలాన్ని ఉచితంగా ఇస్తాడు. ఆలోచించేయండి. ఆ జీవజలం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? యెషయా 50:11 ప్రకారం ఆ నీటి ఊట వల్ల ఎప్పుడు ఉప్పుకుచూ ఉంటాడు. ఆ నీటి ఊట ఎలా ఉంటుంది చెప్పడమా? ఎప్పుడు ఉప్పుకుచూ ఉంటాడు. ఇదంతా కూడా ఏం తెలియజేస్తుందంటే యెషయా యోహాను సువార్త 4:34 ప్రకారం కానీ, యెషయా గ్రంథం 55:1 ప్రకారం కానీ, కీర్తనలు 36:9 ప్రకారం కానీ, కీర్తనలు 23:2 ప్రకారం కానీ, ప్రకటన 22:17 ప్రకారం కానీ, యెషయా 55:11 ప్రకారం కానీ, ఈ 6 వచనాలు రెఫరెన్స్లో దేవుడు ఏమని కోట్ చేస్తున్నాడు చెప్పండి? దప్పిక తీర్చుకున్న వారు ఎలా ఉంటారు చెప్పండమ్మా? జీవ జలముల వలె ఉబ్బుచూ ఉంటారు. నిజంగా EVS లో నీ ఆత్మ సంబంధమైన దాహాన్ని తీర్చుకోకుండా, ప్రభువు ఇచ్చే నీళ్లు తాగకుండా, యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో అంగీకరించకుండా, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నీ సొంత రక్షకుడుగా ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించకుండా, నీ దాహాన్ని తీర్చుకోకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటావు చెప్పండి? ఉబ్బికే ఊటలాగా ఉంటావా? ఎండిపోయిన ఊటలాగా ఉంటావా? ఎండిపోయింది ఎలా ఉంటుంది? అబ్షాలోము లాగా ఉంటుంది. ఉబ్బికే ఊట ఎలా ఉంటుంది? దావీదు లాగా ఉంటుంది. ఎండిపోయిన ఊట ఎలా ఉంటుంది? ఘనహీనమైన పాత్రగా ఉంటుంది. ఉబ్బికే ఊట ఎలా ఉంటుంది చెప్పండమ్మా? ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుంది. కాబట్టి మనము ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలా? ఘనహీనమైన వారిగా ఉండాలా? మనము దావీదులాగా ఉండాలా? అబ్షాలోములాగా ఉండాలా? చెప్పాలి. దావీదులాగా ఉండాలి, అబ్షాలోములాగా ఉండాలి. దావీదులాగా ఉండాలి, అబ్షాలోములాగా ఉండాలి. ఘనహీనమైన పాత్రగా ఉండాలా? ఘనమైన పాత్రగా ఉండాలా? వెసల్ ఆఫ్ ఆనర్ ఆర్ వెసల్ ఆఫ్ డిజానర్? వెసల్ ఆఫ్ ఆనర్ ఆర్ వెసల్ ఆఫ్ డిజానర్? ఘనత నిమిత్తమైన పాత్రగా నువ్వు ఉండాలంటే ఎవరు ఇచ్చిన నీళ్లు తాగాలి? నువ్వు యేసయ్య ఇచ్చిన నీళ్లు తాగాలంటే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోకి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆహ్వానించాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ తప్పులు ఒప్పుకోవాలి, నీ అబద్ధాలు ఒప్పుకోవాలి, నీ బలహీనతలు ఒప్పుకోవాలి. ప్రభువు దగ్గర యథార్థంగా ఒప్పుకుంటేనేమో దావీదులాగా ఉండాలి. ప్రభువు దగ్గర యథార్థంగా ఒప్పుకోకుండా ఒప్పుకున్నట్టు నటిస్తే అబ్షాలోము లాగా ఉంటాం. అబ్షాలోము ఆశీర్వదించబడ్డాడా? దావీదు ఆశీర్వదించబడ్డాడా? మరి ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలండి. ఒప్పుకుంటామా కప్పుకుంటామా? చెప్పండి. ఒప్పుకుంటామా కప్పుకుంటామా? ఏమో ఒప్పుకుంటారా కప్పుకుంటారా? అంటే దావీదులాగా యథార్థంగా, నమ్మకంగా, నిజాయితీగా మనం చేసిన తప్పులని యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుంటే దావీదుకి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, దావీదుని దేవుడు ఎలా రక్షించినాడో, దావీదుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించినాడో మనం ముందు లెసలో తెలుస్తుంది. ఒప్పుకోలేదనుకో అలాగా అబ్షాలోము లాగా ఆ ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు తగులించుకొని ముద్దు పెట్టుకొని లోపలేమో నేను రాసు కావాలని కుట్ర పడుతూ, పైకేమో మంచి వాళ్ళ నటిస్తూ, మీరు కూడా క్లాస్ వింటున్నట్టు నటిస్తూ, వాక్యాలు చదువుతున్నట్టు నటిస్తూ, కటత వాక్యాలు వింటున్నట్టు నటించారా ఏమవుతాం? అబ్షాలోము. అంటే ఘనహీనమైన పాత్ర. అయితే యథార్థంగా ఉంటే ఘనతమైన పాత్ర. అంటే ఘనత పాత్ర దేనికి సాదృశ్యంగా చెప్పండి? దావీదుకి సాదృశ్యం ఉంది. ఘనహీనమైన పాత్ర దేనికి సాదృశ్యం చెప్పండి? అబ్షాలోముకి సాదృశ్యం. ఇప్పుడు జనరల్గా కవల పిల్లలు అంటారు కదండి. ఈ అమ్మాయి ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది చెప్పాలి? ఎలా ఉంది? అలా ఉంది. నా దగ్గర ఇంకో పిక్చర్ లేదు, అందుకనే ఇదే రెండు అనుకోండి. ఈ అమ్మాయి ఎలా ఉంది? నాకు ఇప్పుడు చూపించారు, ఇప్పుడు ఇప్పుడు చూపిస్తుంది. అంటే కవల పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. ముక్కు, కళ్ళు, చెవులు, రంగు, పొడవు, ఎత్తు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదండి. వాళ్ళిద్దరిని సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. అయితే మన కథలో ఒక అమ్మాయి అంట ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటుందంట, ప్రభు దగ్గర అడుగుతుందంట, ప్రభు దగ్గర ఎగ్జామ్కి పోతే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటుందంట, ఆ కాలేజీకి పోతే ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటుందంట, మందిరానికి రాగానే వచ్చి మోకరికి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటుందంట, మందిరం వాక్యం చెప్పినంతసేపు విని తర్వాత తన తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటుందంట. అలా యథార్థంగా ఈ అమ్మాయి ఉందంట. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కమల పిల్లల్లో ఒక అమ్మాయి అలా ఉంది. ఇంకొక అమ్మాయి ఎలా ఉంటుందంటే అసలు వాక్యం ఏంటంట, ప్రార్థన చేసుకోదంట, ఎక్కడికి పోయి తన ఇష్టం అంట, తన ఇష్ట ప్రకారంగా ఉంటుందంట.
ఈ అమ్మాయికేమో మంచి మార్క్స్ వచ్చి ఎక్సలెంట్ స్టూడెంట్ అయిందంట, ఈ అమ్మాయికేమో ఫెయిల్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు. ఇద్దరు కవల పిల్లలే కదా, సిమిలారిటీస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, ముక్కు కళ్ళు చెవులు ఏమీ కూడా తేడాలేవు కదా. కానీ మనసు మాత్రం ఎలా చెప్పండి, క్వైట్ ఆపోజిట్గా ఉంది. అలాగే మనము కూడా బీబీఎస్లో అల్లరి చేస్తాం, గోల చేస్తాం, మన ఇష్ట ప్రకారం పరిగెడతాం, గంతులు వేస్తాం, కామెంట్స్ చేస్తాం. ఇవన్నీ చేసేవాళ్ళు ఒక గుంపు ఉంటారు, అబ్షాలోం గుంపు. అది అబ్షాలోం గుంపులో నువ్వు ఉండిపోతావు, అబ్షాలోంలాగా నువ్వు కూడా అల్లరి అయిపోతావు. అయితే నమ్మకంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు, మౌనంగా ఉంటారు, చెప్పింది చేసింది అన్ని కరెక్ట్గా ఉంటారు. అలాంటి వాళ్ళే గుంపులో ఉంటారు చెప్పండి, దావీదు గుంపులో. బీబీఎస్ అయిపోయేంత వరకు మీరు దావీదులాగా ఉంటారా, అబ్షాలోంలాగా ఉంటారా? చెప్పండి, ఎవరిలాగా ఉంటారమ్మా? దావీదులాగా అబ్షాలోం ఉంటారు, దావీదులాగా అబ్షాలోం ఉంటారు. అబ్షాలోం అయితే మీరు అల్లరి చేసినప్పుడు అబ్షాలోం మీ పక్కనే ఉంటాడు, నేను అబ్షాలోం వచ్చేది అల్లరి చేయ అంటాడు. దావీదైతే మీ పక్కనే ఉంటాడు. ఒకసారి మోకరిల్లండి, మోకరించండి, అందరూ కూడా మోకరించండి. అందరూ మోకాల మీద, అందరూ మోకాల మీద. ప్లీజ్ నీల్ యువర్ లెగ్స్. ముసలిలాగా ఉండదు, అందరూ మోకాల మీద రావాలి. ఆల్మోస్ట్ 20 బిలో ఏజ్ పర్సన్స్ యు ఆర్ ఆల్ కదా. ముసలిలాగా మోకాలు దండ ఇవ్వాలి. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. దావీదులాగా అయితేనేమో చేతులు జోడించినట్టు జోడిస్తారు, కళ్ళు మూసుకున్నట్టు మూసుకుంటారు, ప్రార్థన చేసుకున్నట్టు చేస్తారు. దే ఆర్ ది వెసల్ ఆఫ్ ఆనర్స్. గాడ్ ఈజ్ చూసన్ యాజ్ ఎ వెసల్ ఆఫ్ ఆనర్. అంటే దేవుడు ఏ విధంగా ఏర్పరచుకోవాలనుకున్నాడంటే ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు ఉండాలని ఉద్దేశిస్తున్నాడు. బట్ హౌ యు ఆర్, నువ్వు ఎలా ఉన్నావు? Vessel of dishonor, your words, your attitude, your character, your behavior, your thoughts, your way of life, each and everything is vessel of dishonor, like Absalom. వాడు మనసులో ఒక నిమిషం ఆయన నుంచి నీళ్లు తాగడానికి ఇష్టపడు. నీళ్ళ ఎందుకు రండి, నేనించి నీళ్లు తాగవాడు మరి ఎన్నడూ దప్పికొనడు. దప్పిక కొనువాళ్ళరా నా యొద్దకు రండి అంటాడు యెషయా 55:1 ప్రకారం. ఎందుకని? కీర్తన 36:9 ప్రకారం నీళ్ళ ఊట ఆయన దగ్గర ఉన్నది. అందుకని శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తా అన్నాడు కీర్తన 23:2 ప్రకారం. కాబట్టి ఆ ప్రభు ఇచ్చేటువంటి నీళ్లు తాగిన వాళ్ళు ఎలా ఉంటారంటే యెషయా 58:11 ప్రకారం నిత్యము ఉబికే ఊటలాగా ఉంటారు. ఆ ఊటలాగా నువ్వు ఉండాలని, నీలో నుంచి జీవజల నదులు పారాలని, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా భవిష్యత్తులో ఉండాలని దేవుడు నీకు ఈ VBS పరిచర్య ఇచ్చాడు. ఈ VBS నీ జీవితాన్ని మార్చాలి, ఈ VBS నీ అంతరంగాన్ని మార్చాలి, ఈ VBS నీ అబద్ధ జీవితాన్ని మార్చాలి, ఈ VBS నీ కపటత్వాన్ని మార్చాలి, ఈ VBS నీ మోసాన్ని మార్చాలి, ఈ VBS నీలో ఉన్న అబ్షాలోముని చంపేయాలి, నీలో ఉన్న అబ్షాలోము ఆలోచన చంపేయాలి, నీలో ఉన్న అబ్షాలోము కుట్రలు చంపేయాలి, నీలో ఉన్న అబ్షాలోము కపటం చంపేయాలి, నీలో ఉన్న అబ్షాలోము యొక్క వ్యక్తిత్వం అంతా చంపివేయబడాలి. ప్రభు తన శిలువ మాను మీద చేతులు చాచి పిలుస్తున్నాడు. కలవరి శిలువ రక్తంలో నీ పాపాలు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో VBS మొదటి పాఠము ద్వారా ప్రభు నీతో సూటిగా అడుగుతున్న ప్రశ్న, నా యొద్దకు రావా? నేను నుంచి నీళ్లు తాగవా? నీ దప్పిక తీర్చుకొనవా? నా కొరకు ఊపికే నీటి ఊటవలే జీవ జలముల యొక్క నదులు పారే ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండవా? ప్రశ్న అడుగుతున్న దేవునికి సమాధానం చెప్పు. ప్రశ్న అడుగుతున్న దేవునికి సమాధానం చెప్పి వెళ్ళు, దాటి వెళ్ళబాక. ప్రభు అడుగుతున్న ఈ సూటి ప్రశ్నకి సమాధానం ఇవ్వు. నీ అంతరంగంలో నీ పరిస్థితి, నీ అంతరంగంలో నీ మాటలు, నీ అంతరంగంలో నీ మోసాలు, నీ అంతరంగంలో నీ కుట్రలు, నీ అంతరంగంలో నీ ఆలోచనలు, నీ అంతరంగంలో నీ వ్యక్తిత్వం, నీ అంతరంగంలో నీ యొక్క తల్లిదండ్రులని మోసం చేసే ఆ మోసయుక్తమైన పనులు, ఆ మోసయుక్తమైన కుట్రలు, ఆ మోసయుక్తమైన ఆలోచనలు, దావీదుని ఏ విధంగా చంపాలని అబ్షాలోము కుట్ర పెడుతున్నాడు.
చేస్తున్నాడో అదే విధంగా నేటి దినాల్లో మీరు చేసే ఈ చెడ్డ పనులు, మీరు మాట్లాడే ఈ చెడ్డ మాటలు, మీరు ప్రవర్తించే ఈ చెడ్డ ప్రవర్తన, ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులను చంపేస్తున్నాయి. కాబట్టి మీ తల్లిదండ్రులను బ్రతికించాలనుకుంటే నీళ్ళ దగ్గర ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చి నీళ్లు త్రాగు, నీ దప్పిక తీర్చుకో. ఈ VBS ద్వారా నీ దాహము తీర్చబడి, ఈ VBS ద్వారా నీ జీవితం మార్చబడి, ఈ VBS ద్వారా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రభు కోరుతున్నాడు. అలా ఉన్నట్లయితే, అలా ఉండాలనే ఆలోచన కలిగినట్లయితే, నిజంగా తీర్మానం చేసుకుంటే, నిజంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, నిజంగా ప్రభు దగ్గర క్షమాపణ కోరలు ఇష్టపడితే, అమ్మా తీర్మానం చేసుకో. హృదయం ఇప్పుడు చేయి చూపించవా? తీర్మానం చేసుకుంటే చూపించవా? నీ ఇప్పుడు చేయి ప్రభు దగ్గర అడిగితే ఇప్పుడు చేయి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. తీర్మానం చేసుకో. ఈ 5 దినాలు ఉన్నాయి, నష్టపెట్టుకోబాక. ఘనత నిమిత్తమైన పాత్రగానే ఉండాలని ప్రభు ఉద్దేశించాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరుచున్నాడంటే నీ పై రూపం చూసి కాదు. ఈరోజు మన కంటత వాక్యం అదే. మొదటి సమయాలు 16:7 ప్రకారం మనుషులు చూసినట్లుగా పై రూపం దేవుడు చూడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. కాబట్టి హృదయంలో లక్ష్య పెట్టాలని ఆ దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఇచ్చిన థీమ్, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేను. నిన్ను ఏర్పరచుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. నిన్ను ఏర్పరచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీవు ఆయన చిత్తంలో ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి నా ఎద్దుకరా, నేను ఇచ్చే నీళ్లు తాగు, నీ దప్పిక తీర్చుకో. నీవు జీవ జలముల యొక్క నదుల దగ్గర పారే నది వలె, ఉబికే ఊట వలె ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. అలా ఉండాలని, అలాంటి జీవితం మీకు ఉండాలని ఈ మొదటి పాఠం ద్వారా మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనమందరం కూడా ప్రభు వైపు చూద్దాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆ రీతిగా ఈ 5 దినాలు, ఈ 10 లెసన్స్లో దేవుడు మనకిచ్చే అద్భుతమైనటువంటి మాటల్ని మన హృదయం ముందు పదిలం చేసుకుని, భద్రం చేసుకుని, భవిష్యత్తులో ప్రభు కోసం ఆశీర్వాదకరంగా ఉండే వాళ్ళుగా ఉండాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, ఈ బంగారు బట్టలు వందనాలు స్థుతిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయం ప్రభా, మంచి చెడు గురించి స్పష్టంగా మాకు మాట్లాడుతూ వచ్చినాము. దావీదుని అబ్షాలోము చూపిస్తూ వచ్చాడు. అబ్షాలోము అయితే కుట్ర పడుతూ ఉన్నాడు, వ్యక్తులు కొంత కపటంగా, మోసంగా ఉన్నాడు. రాజకుమారుడు రాజుగా కావాలి. దావీదైతే క్షమిస్తూ ఉన్నాడు, పారిపోతున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమపడుతున్నాడు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు మంచివాడు. మా జీవితాలు కూడా తండ్రి దావీదు వలె ఉంటాను. నీ నీళ్ళ యొద్దకు రావడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఎందరైతే వారి హృదయాలు తీర్మానం చేసుకున్నారు, ఎందరైతే వారి హృదయాలు తండ్రి ప్రభా పశ్చాత్తాపడుతూ వచ్చినారు, అక్కడ జ్ఞాపకం నీళ్ళ యొద్దకు వచ్చినా, నీ నీళ్ళు త్రాగడానికి ఇష్టపడుతున్నాం. మా దప్పిక తీర్చుమని, మేము కూడా తండ్రి జీవజలం నదులు పారే ఊటగా ఉన్నట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఆ రీతిగా మా హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడివిగా నీవు ప్రభా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకోమని ప్రార్థిస్తూ, ప్రభా నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుని, గ్రూప్ సమయంలో కూడా తండ్రి మాకు తోడుగా ఉండి, ఏవి విన్నామో అవన్నీ కూడా బుక్స్లో చక్కగా రాయడానికి, చక్కగా ఆన్సర్ చేయడానికి మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రార్థిస్తూ, ముందున్న సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి బాయ్స్ 2 గ్రూప్స్గా, అలాగే గర్ల్స్ అంతా ఒక గ్రూప్గా ఉండండి. సులభంగా ఒక గ్రూప్ తీసుకోండి, గర్ల్స్ గ్రూప్ తీసుకోండి. కంపెనీలో అరవిందన్న మీరు తీసుకోండి. 10 మెంబర్స్ డివైడ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరూ అప్పుడు ఆలోచించుకొని 10 మెంబర్స్కి డివైడ్ అయిపోండి. 10 మెంబర్స్ విజయనా రండి, అక్కడ వీళ్ళని డివైడ్ చేసుకోండి. 10 మంది 10 మంది రండి, 10 మంది రండి. కొంతమంది అక్కర్లేదు, అన్నకెళ్ళాము.
10 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉండండి, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి, కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. ఫస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు కదా దీంట్లో, 3, 3, 6, 8, ఇంకో ఇద్దరు ఎట్లన్నమ్మా మీరే మొత్తం పెట్టారు అందరూ. బాక్స్ ఇస్తారు, బాక్స్ తీసుకొని మీ పేరు రాసుకోండి, మీ పేరు 4 మెంబర్స్ తక్కువ ఉంటారు.